తండ్రి, నీకు వందనాలు, వందనాలు, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. ఈరోజు తండ్రి ఈ విధంగా నేను ఉన్నానంటే అది కేవలం నీ యొక్క కృప తండ్రి, నీ ఉచితమైన కృప తండ్రి అని చెప్పి దేవుణ్ణి స్తుతిందాం, స్తుతిందాం, స్తుతిందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవా నీకు వందనాలు. ప్రతిరోజు కూడా దేవుని యొక్క స్వరూప్యంలోనికి మార్చబడాలంటే ఆయన మనలను మరి సరిదిద్దుతూ నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవునికి మనం ఆలయమై ఉన్నాము గనుక మరి ఆలయంలో దేవుడు వసిస్తూ ఆయన మనల్ని సరి అయిన మార్గంలో, సరి అయిన ఆలోచనకర్తగా ఉండి సర్వ సత్యములోనికి నడిపించువాడై ఉన్నాడు కనుక ఇంక నువ్వు కూడా ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఒకసారి మన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. తండ్రి, నా జీవితంలోనికి రండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రండి తండ్రి. క్రైస్తవ్యం అంటే యేసుక్రీస్తు ఆత్మరూపిగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో మనలో నివసించడమే అని చెప్పి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి సభలకు వెళ్ళడం ద్వారానో, ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టడం ద్వారానో నీవు దేవునికి ఇష్టడు అవ్వవు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నీలో నివసిస్తూ నిన్ను ప్రతిరోజు ఆయన కరెక్ట్ చేస్తూ, ప్రతిరోజు ఎప్పుడైతే నీ జీవితంలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ని విడిచిపెడుతూ ప్రతిరోజు నువ్వు దేవునికి దగ్గర అవుతుంటావో అదే నిజమైన క్రైస్తవ్యం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఆ విధంగా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాయన మీ ఆత్మను కలిగి ముందు కొనసాగడానికి కృప చూపించండి తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము. చేతితో నన్ను పట్టుకో, నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. రాజు నీవే, భారతిలో శాంతి నీవే, భూమిలో రాజు నీవే, భారతిలో శాంతి నీవే. నేను ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదను. కుమారించము నేను ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో